నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు లేని అయోధ్య దుస్థితిని సుమంత్రుడు దశరథుడికి వివరించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. దశరథుడు సుమంత్రుడు చెప్పిన రామ సమాచారం విని బాధపడుతూ ఇంకా కొన్ని రాముని విషయాలు చెప్పమని సుమంత్రుణ్ణి కోరెను. అప్పుడు సుమంతుడు కన్నీరు కార్చుచు, ఓ మహారాజా, రామలక్ష్మణులు జటాధారులై నారచీరలను దాల్చి గంగానదిని దాటి ప్రయాగ వైపుగా ప్రయాణం చేసిరి. లక్ష్మణుడు రాముడికి సేవలు చేస్తున్నాడు. ఆ భయంకర అడవిలో ముందు భాగమున లక్ష్మణుడు, అనంతరం సీతాదేవియు, ఆమె వెనక రాముడు నడక సాగిస్తున్నారు. వారిని నేను ఆ విధంగా చూసి బాధపడి రథమును ఎక్కి అయోధ్యకు ప్రయాణం మొదలుపెట్టి తిని గాని గుర్రములు శ్రీరామునిపై గల ప్రేమతో కన్నీరు కార్చెను. శ్రీరాముడు మళ్ళీ నన్ను పిలిచి తనతో ఉండమంటాడని ఆశపడి గుహునితో శృంగబేరిపురమున కొన్ని రోజులు ఉంటిని. తరువాత అయోధ్యకు చేరితిని. ఇక్కడ అయోధ్యలో రాముని ఎడబాటుకు తట్టుకోలేక వృక్షములు కలతప్పి వాడిపోయినవి. వనములయందు ఉపవనములయందు ఆకులన్నీ ఎండిపోయినవి. జంతువులు ఆహారముకైనా కదలటలేదు, పక్షులు కూయటలేదు. జలాశయములోని నీరు కలుషితమైనది. వాటిలో గల కమలపత్రములు తామర తీగలు వాడిపోయినవి. ఓ రాజా, ఇచ్చట ఉద్యానవనములో జనసంచారం లేదు, కళతప్పినది. అయోధ్యలో ఒంటరిగా ప్రవేశించిన నా రథమును చూసి శ్రీరాముడు లేడు అని ప్రజలు కంటతడి పెట్టిరి. స్త్రీలు వీధుల్లో ముందుకు పోతున్న రథమును చూసి మాకు రామదర్శనం కాలేదు అని హాహాకారాలు చేసిరి. రాజా, నీ మిత్రులే కాదు, నీ శత్రువుల సైతము బాధపడిరి. ఇచ్చట ఏనుగులు గుర్రములు కూడా దుఃఖముతో ఉన్నాయి. ఈ మాటలు విన్న రాజు సుమంత్రునితో, స్త్రీ వ్యామోహంలో పడి తొందరపాటుతో పండితుల్ని గాని మిత్రుల్ని గాని పెద్దలను గాని మేధావులైన పురప్రముఖుల్ని గాని నేను సంప్రదించలేదు. కైకేయి రాముని వనవాస విషయమున నన్ను మిక్కిలి ఒత్తిడి చేసింది. సుమంత్ర, నా మీద నీకు ఏమైనా ప్రేమ ఉంటే నన్ను రాముడి దగ్గరికి తీసుకొని వెళ్ళు, లేదా రాముణ్ణి ఇక్కడికి తీసుకొని రమ్ము. శ్రీరాముణ్ణి చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేను. ఓ రామ, సీత, లక్ష్మణ, నేను ఇచ్చట దుఃఖమున మునిగి దిక్కులేని వాని వలె మరణించుచున్న విషయము మీకు తెలియదు కదా అని దుఃఖించి కౌసల్యాదేవితో ఈ విధంగా పలికెను. ఓ కౌసల్య, శ్రీరాముడు దూరమగుటచే నేను అపారమైన దుఃఖసాగరమున మునిగి తిని నేను బ్రతికియుండగా ఈ దుఃఖము నుండి బయటపడలేను. నేను ఈనాడు సీతారామ లక్ష్మణుల్ని చూడగోరుచున్నాను, కానీ నా పాప ఫలితము వల్ల అది జరగదు అని చెప్పి రాజు నేలపై పడిపోయెను. రాజు దుస్థితి చూసి కౌసల్యాదేవి భయపడెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.